వస్తుందా? ఓకే, రైట్, ఫైన్. ఆ! ఓకే, మీకు లెటరింగ్ కనపడకపోయినా నాకు చెప్పండి సార్, లెటరింగ్ స్మాల్గా ఉంది, కొద్దిగా జూమ్ చేయమంటే చేస్తాను నేను. ఓకే, ఓకే సార్. నౌ లైట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఓకే. స్ట్రక్చర్స్ అంటే ఏంటో మాట్లాడదాం. స్ట్రక్చర్స్ అంటే ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ ఏ వేరియబుల్, ఒక వాల్యూ ఉందండి 100 అని. ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ దిస్ వాల్యూ, ఎక్కడ స్టోర్ చేస్తాం? వీ యూజ్ ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో వేరియబుల్స్ దేనికి అంటే టు స్టోర్ వాల్యూస్ ఆఫ్ మల్టిపుల్ డేటా టైప్స్. డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉండే వేరియబుల్స్ని స్టోర్ చేయడానికి మనకి స్ట్రక్చర్స్ కావాలి. అదే స్ట్రక్చర్స్ అంటున్నాను, సారీ, వేరియబుల్స్ కావాలి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ కాకుండా, అంటే ఈ వాల్యూస్ కాకుండా, సపోజ్ మీ దగ్గర కొంత ఆపరేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 100, వై ఈక్వల్ టు 200, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, అలాగే ప్రింట్ ఎఫ్ జెడ్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఇట్స్ లైక్ సమ్ గ్రూప్ ఆఫ్, ఇట్స్ ఎ సింపుల్ ఆపరేషన్ విత్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, కొన్ని స్టేట్మెంట్స్ ఇవన్నీ కలిసి ఒక ఆపరేషన్కి వర్క్ చేస్తున్నాయి, ఇంటర్ రిలేటెడ్. వీటన్నిటిని స్టోర్ చేయాలంటే మనం ఏం వాడతాము? మనం ఏం వాడేవాళ్ళమి? మీరు గుర్తుపెట్టుకుంటే, బాగా గుర్తెచ్చుకుంటూ ఉంటే, మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని వాడడానికి వి యూస్ ఫంక్షన్స్ ఓకే. వాడేవాళ్ళమి, రైట్? సో వాయిడ్ ఏదో యాడ్ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్ పెట్టేసుకొని, సో ఇన్ బిట్వీన్ ఉన్న కంటెంట్ అంతా కూడా ఫంక్షన్స్ లో పెట్టాం. సో ఫంక్షన్స్ దేనికి వాడుతున్నామండి? ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్, ఓకే. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ని రిలేటెడ్ టు ఏ ఆపరేషన్, కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని, ఒక ఆపరేషన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ని మనం స్టోర్ చేయాలి అంటే ఫంక్షన్ వాడేవాళ్ళమి. ఓకే, ఫైన్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ చెప్తున్నాను మీకు. వాల్యూస్ని స్టోర్ చేయడానికి వేరియబుల్స్, గ్రూప్ ఆఫ్ కంటెంట్స్ని స్టోర్ చేయడానికి ఫంక్షన్స్. ఓకేనా? నా వాయిస్ వస్తుందమ్మా మీకు క్లియర్గా? స్క్రీన్ కనిపిస్తుందా? వస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే, ఓకే. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు అన్ ఆపరేషన్ స్టోర్ చేయడానికి ఫంక్షన్స్. ఈ రెండింటి మీద మనం చాలా డీటెయిల్గానే మాట్లాడుకున్నాం. నౌ ఇప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఇలా, వీటిని స్టోర్ చేయడానికి ఏం వాడాం గుర్తుంది ఎవరికైనా? అరేస్ సార్. వి యూస్డ్ అరేస్. ఇదే కదండి, అరేసే కదా వాడాము, రైట్? సో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి అరేస్. సో అయితే అరేస్లో ఉండే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు ఎక్స్ అనే వేరియబుల్లో అప్ టు 5 వాల్యూస్ వరకు స్టోర్ చేసుకో. ఇక్కడ 50 పెడితే అప్ టు 50 వాల్యూస్ స్టోర్ చేసుకో, 500 పెడితే అప్ టు 500 వాల్యూస్ స్టోర్ చేసుకో. కానీ అన్నీ కూడా ఇంటీజర్ టైప్ అయ్యి ఉండాలి. అదే కదా ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేస్తాం కదా. సో ఖచ్చితంగా యారేలో నువ్వు స్టోర్ చేసుకునే వాల్యూస్ ఎప్పుడు కూడా మొత్తం అన్నీ కూడా ఇంటీజరే ఉండాలి. అంతేగాని యూ కెనాట్ స్టోర్ లైక్ దిస్, ఇలా డెసిమల్ ఒక వాల్యూ, ఇలా క్యారెక్టర్ ఒక వాల్యూ, ఓకే, ఇలా పెడతానంటే ఒప్పుకోదు, అసలు అది ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. సో అది ఆర్ఎస్తో పెద్ద డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం సి లాంగ్వేజ్గా అడిగామన్నమాట. నాకు ఇలా గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ డేటా టైప్స్ ఉండే వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ కదా ఇవి. ఇంటీజర్, డెసిమల్, ఫ్లోట్ అండ్ క్యారెక్టర్, ఇలా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి, అలాంటి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయడానికి ఏదైనా ఒక డేటా టైప్ ఉందా? సో నాకు ఈసారి ఎలా ఉండాలంటే డేటా టైప్, నేను ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా యాక్సెప్ట్ చేసి స్టోర్ చేసుకునేలా ఉండాలి. కానీ ఎర్రర్ రేస్ చేసి ఇలా స్టోర్ అవ్వదు అని చెప్పేలా ఉండకూడదు. దానికి యారేస్ వాడదామా అంటే యారేస్ క్లియర్గా చెప్తుంది, యూ కెనాట్ యూస్ మల్టిపుల్ డేటా టైప్డ్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ టైప్. ఒక ఇంటీజర్ డేటా టైప్లో ఉండే వేరియబుల్లో, యారేలో నువ్వు అన్ని ఇంటీజర్సే పెట్టు, అంతేగాని ఒకటి ఫ్లోట్, ఒకటి క్యారెక్టర్ అలా పెట్టకు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషనే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే,
స్ట్రక్చర్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్సే, విచ్ కెన్ బి యూస్డ్ టు స్టోర్ వాల్యూస్ ఆఫ్ మల్టిపుల్ డేటా టైప్స్. ఓకే, డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఉండే కంటెంట్స్ని, వేరియబుల్స్ని, అంటే ఎక్స్లో 100 ఉంది, వైలో 20.5 ఉంది, జెడ్లో క్యారెక్టర్ ఏ ఉంది, ఈ మూడిటిని కలిపి ఒకే సూపర్ వేరియబుల్లో పెట్టేదే స్ట్రక్చర్. అర్థమైందండి స్ట్రక్చర్? ఏమైనా డౌట్ ఉందా? థియరటికల్గా అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఒకసారి చెప్తాను చూడండి. ఒక స్ట్రక్చర్ రాయాలి అంటే మనకి ఒక కీవర్డ్ వాడాలండి. స్ట్రక్ట్, కీవర్డ్ నేమ్ స్ట్రక్ట్. ది ఫంక్షన్ లాగే ఉంటుంది చూడడానికి. సపోజ్ డెమో అని పెట్టా, కానీ ఓపెన్ క్లోజ్ పెరాన్సిస్ పెట్టకండి, ఇలా పెట్టాలి. ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ ఇచ్చేయాలి డైరెక్ట్గా. ఎండింగ్లో సెమీ కాలన్ కంపల్సరీ పెట్టాలి. కంపల్సరీగా ఎండింగ్లో సెమీ కాలన్ ఉండాలి. ఓకే. సో దీన్ని స్ట్రక్చర్ అని అంటాము. ఈ స్ట్రక్చర్లో డెమో అనేది స్ట్రక్చర్ నేమ్. ఈ డెమో అనేది స్ట్రక్చర్ అని చెప్పడానికి వాడే కీవర్డే స్ట్రక్ట్. అలాగే ఇదంతా స్ట్రక్చర్ బాడీ. లైన్ నెంబర్ 1 నుంచి 3 వరకు సెమీ కాలన్ వరకు ఏదైతే ఉందో అదంతా స్ట్రక్చర్స్ బాడీ అన్నమాట. సరే, స్ట్రక్చర్ బాడీ అయితే రాసేసాము, ఇందులో ఏం పెట్టుకోవాలి, అదే ఏం రాయాలి. ఏం రాస్తామండి? ఇందాక చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ డేటా టైప్స్ ఉండే వేరియబుల్స్ని ఒకే దగ్గర స్టోర్ చేయొచ్చు. ఎలా అంటే, సపోజ్ అయితే ఇంటీజర్ ఎక్స్, వాల్యూస్ ఇవ్వకండి, పొరపాటును కూడా ఇక్కడ మీరు వాల్యూస్ ఇచ్చేయొద్దు, అలా ఇవ్వకూడదు. జస్ట్ డిక్లేర్ మాత్రమే చెయ్యండి. ఒక ఫ్లోట్ రాయు, ఒక క్యారెక్టర్ రాయు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ స్ట్రక్చర్స్? డెమో అనే ఒక స్ట్రక్చర్లో నేను ఒక ఇంటీజర్, ఒక ఫ్లోట్, ఒక క్యారెక్టర్ వేరియబుల్స్ నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాం అనమాట. సో దీన్నే మనం ఏమంటాము అంటే డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్ అని అంటాము. డిఫైనింగ్ ఏ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ వేరియబుల్లో అంటే డెమో అనే ఒక స్ట్రక్చర్లో ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అనే 3 రకాల వేరియబుల్స్ని స్టోర్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఇంకేం చెయ్యొద్దు. దాన్ని అలా వదిలేయండి. అక్కడ వదిలేసి మరి స్ట్రక్చర్లో డెమో, స్ట్రక్చర్ నేమ్ డెమో, స్ట్రక్చర్లో ఉండే వేరియబుల్స్ నేమ్ ఏమో XYZ. వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి ఇనిషియలైజ్ చేయాలి? అక్కడ ఓన్లీ డిక్లేర్ మాత్రమే చేసాము. X వాల్యూ ఎంతో చెప్పలేదు, Y ఎంతో చెప్పలేదు, Z ఎంతో చెప్పలేదు. వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి? దీనికి వాల్యూస్ ఎలా ఇవ్వాలంటే మెయిన్ మెథడ్లో రాస్తామండి, మెయిన్ ఫంక్షన్లో. సో మీరు మెయిన్ ఫంక్షన్లో స్ట్రక్చర్ అనే స్ట్రక్చర్కి వాల్యూస్ స్పెసిఫై చేద్దాం. సో మెయిన్ మెథడ్లో స్ట్రక్చర్కి వాల్యూస్ ఎలా చెప్తామంటే, మీరు మ్యూట్లో పెట్టండి అమ్మా. మీరు మ్యూట్లో, మీకు ఏం డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడిగండి. ఓకే, రైట్. సో మెయిన్ మెథడ్లో మనం స్ట్రక్చర్కి వాల్యూస్ ఎలా చెప్తామంటే, ముందు స్ట్రక్చర్కి ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజింగ్ ఏ స్ట్రక్చర్. ఇనిషియలైజింగ్ ఏ స్ట్రక్చర్. ఎలా ఇనిషియలైజ్ చేస్తాము స్ట్రక్చర్ని? ఎలా చేస్తాము అంటే, మళ్ళా స్ట్రక్ట్ పేరు రాసుకోండి. స్ట్రక్ట్ ఏంటి? దాని పేరు డెమో. దీనికి ఒక ఆల్టర్నేట్ నేమ్, ఒక పెట్ నేమ్ ఓకే ఇవ్వాలి. ఇద్దాం. ఇవ్వడం వల్ల మనకి అడ్వాంటేజే ఉంది. D1 అంటాను. సో D1 అంటే ఏంటండి? డెమోకి మనం పెట్టుకున్న ఇంకొక పేరు, అంతే. ఇప్పుడు యారేకి ఎలా రాస్తారో అలాగే ఓపెన్ క్లోజ్ పెట్టండి, పెట్టి ఇనిషియలైజ్ చేయండి. ఎలా ఇనిషియలైజ్ చేస్తారో, ఫస్ట్ ఏముందండి స్ట్రక్చర్లో, ఇలా సింగిల్ లైన్లో పెట్టేసుకోండి, ఈజీ.
ఎక్స్ అనే వేరియబుల్ ఉంది డెమోలో. ఎక్స్కి ఇవ్వాలనుకుంటున్న వాల్యూ ఇచ్చేయండి. నేను 1000 ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఏముంది, డెసిమల్ ఉంది, దానికి ఏదో డెసిమల్ వాల్యూ ఇచ్చేయండి. తర్వాత క్యారెక్టర్ ఉంది, దానిలో బి ఇచ్చేసాను. ఇప్పుడు డెమో అనే స్ట్రక్చర్లో ఏ ఆర్డర్లో అయితే వేరియబుల్స్ ఉన్నాయో అదే ఆర్డర్లో వాల్యూస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు డెమో అంటే ఈ 3 వేరియబుల్స్, ఆ 3 వేరియబుల్స్కి వాల్యూస్ ఎక్కడ ఇనిషియలైజ్ చేసావు, ఇగో ఇలా మెయిన్ ఫంక్షన్లో ఇనిషియలైజ్ చేసావు. మరి D1 అంటే ఏంటి, ఈ డెమోని రిప్రజెంట్ చేసేదే D1. అంటే డెమోలో ఉండే వాల్యూస్ని నీకు యాక్సెస్ చేయడానికి పనిచేసేదే D1. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఇనిషియలైజ్ అయింది అంటే ఎక్స్ అనే వేరియబుల్లో 1000, y అనే వేరియబుల్లో ఈ 23.45, z వేరియబుల్లో ఆల్ఫాబెట్ బి. ఇప్పుడు ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయింది. మరి ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాము, అంటే వెరీ సింపుల్. అండి. సపోజ్ ప్రింట్ఎఫ్ ఎవరిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానంటే 1000ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. 1000 ఏ వేరియబుల్లో ఉందండి, ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది. ఎక్స్ ఏ డేటా టైప్ అండి, ఇంటీజర్ డేటా టైప్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే %d, ఓకే, స్పేస్ అండ్ నెక్స్ట్ ఫ్లోట్ %f అండ్ %c, క్యారెక్టర్ కదా, అలా రాసుకోండి, కామా పెట్టండి. ఇక్కడ ఎక్స్ అంటే రాదండి, ఎందుకంటే ఎక్స్ అనేది నార్మల్ వేరియబుల్ కాదు, ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్. దానికి మనం పెట్టుకున్న రిఫరెన్స్ నేమ్, ఓకే, రిఫరెన్స్ నేమ్ అంటారండి దీన్ని, అది కూడా రాస్తాను. హియర్ D1 is called as reference name. D1 is called as reference name of struct demo. డెమో అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేయడానికి వాడేదే D1. అయితే ఆ స్ట్రక్చర్లో ఉండే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే, సపోజ్ ఎక్స్ని యాక్సెస్ చేద్దాము అనుకుంటే ఆ D1 వాడాలి. D1 లో ఉన్న, D1 లోపల ఉన్న అని చెప్పడానికి ఇక్కడ ఒక కొత్త ఆపరేటర్ వాడతాం. ఇంతవరకు వాడలేదు మనం ఆ ఆపరేటర్, ఇప్పుడు వాడతాము. D1 లో ఉన్న అంటే D1 డాట్ ఆపరేటర్ వాడతాము. ఎక్స్, D1 డాట్ ఎక్స్, D1 లో ఉండే ఎక్స్ వాల్యూ, కామా D1 డాట్ y, కామా D1 డాట్ z. సో D1 డాట్ x అంటే నీకు 1000, D1 డాట్ y అంటే మీకు డెసిమల్ వాల్యూ, D1 డాట్ z అంటే మీకు క్యారెక్టర్ వాల్యూ. అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ, చెప్పండి. ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్? No sir, no doubts. ఓకే, మీరు చెప్పలేదండి, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవినాష్, నువ్వు మెసేజ్ చేయమ్మా ఏమైనా డౌట్ ఉంటే, ఆర్ లేకపోతే లేదని మెసేజ్ చెయ్యు. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, ఫైన్. ఓకే, రైట్. సో ఎనీబడి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇఫ్ యూ హ్యావ్ నో డౌట్స్ ఐ విల్ కంటిన్యూ. No sir. Okay, right, fine. Okay, got it. This is how we access it. Now how to execute it? Just simply save the program with a regular .c file. Okay, so sample .c అని అంటాను నేను, అండ్ సింప్లీ ఎగ్జిక్యూట్ ద ఫైల్. అంతేనండి, అంతకు మించి చేయాల్సింది ఏమీ లేదు. హ్యాష్ ఇంక్లూడ్ రాయడం మర్చిపోయాను. I will write it, not a problem. If you see the output,
1023.45 value and a character value. This is how we access a structure and its values. Structures and its values. Okay, fine. So I hope you understood it. Now ఇంకొకసారి అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఓకే, సో చూసారు కదా, దిస్ ఈజ్ హౌ వి యాక్సెస్ ఏ స్ట్రక్చర్స్ వాల్యూ. ఎప్పుడు కూడా ఇక్కడ డాట్ ఆపరేటర్ వాడేలా చూసుకోండి. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఒక స్ట్రక్చర్కి ఎన్ని రెఫరెన్సెస్ క్రియేట్ చేయొచ్చు? ఇది సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. ఫస్ట్ అడ్వాంటేజ్, ఒకే స్ట్రక్చర్ అండర్లో మల్టిపుల్ డేటా టైప్ వాల్యూస్ని పెట్టుకోవడం. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాల్యూస్ని ఒకసారి కాదండి, మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడచ్చు విత్ డిఫరెంట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రక్ట్ డెమో D1 ఉంది కదా, ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ డెమో D2 అంటాను, అంటే సెకండ్ రిఫరెన్స్. ఈసారి దాని వాల్యూ 2000 అని అంటాను. ఇలా వాల్యూస్ మారుస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే D1 అనే స్ట్రక్చర్లో లేదా రిఫరెన్స్ డెమోనే రిప్రజెంట్ చేస్తుంది. D2 రిఫరెన్స్ కూడా అదే స్ట్రక్చర్ అయినా డెమోనే రిప్రజెంట్ చేస్తుంది. కానీ D1లో ఉండే వాల్యూస్ D1లో మాత్రమే ఉంటాయి. D2 అంటే ఇంకొక కొత్త మెమరీ అన్నమాట. ఇందులో ఉండే వాల్యూస్ ఈ సెట్ 2043.55D ఓన్లీ D2 మెమరీలోనే ఉంటాయి. D1లో ఉన్నవి D2కి కాన్ఫ్లిక్ట్ రాదు. కానీ రెండు స్టోర్ చేసుకుంటున్న వేరియబుల్స్ మాత్రం సేమ్. ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే, ఎప్పుడైతే నువ్వు డెమో D1 అని అన్నావో, D1 అన్న పేరుతో ఒక కొత్త మెమరీ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీలో XYZ ఉంటాయి. Xకేమో 1000, Yకేమో 23.45, Zకేమో P స్టోర్ అవుతుంది. అదే D2 అనే మెమరీకి కొత్త మెమరీ క్రియేట్ అయ్యి మళ్ళా అక్కడ కొత్తగా XYZ ఖాళీగా ఉంటాయి. వాటిలో మళ్ళా నువ్వు కొత్తగా ఇచ్చిన 2043.55D అన్నవి ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, ఫైన్ సార్. మరి వీటిని యాక్సెస్ ఎలా చేయాలి? సింప్లీ యూజ్ దట్ రిఫరెన్స్ నేమ్ టు యాక్సెస్ ఇట్. అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. వాట్ యూ కెన్ ఈజీలీ గెస్ దట్ ఇప్పుడు మళ్ళా నేను D2 మెమరీలో ఉండే ఆ 2000 అవి ప్రింట్ చేయాలంటే I should use D2.x, D2.y, D2.z. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అండి, చాలా గ్రేట్ అడ్వాంటేజ్ వైల్ రైటింగ్ స్ట్రక్చర్స్. ఒకే సెట్ ఆఫ్ ఎక్స్ ఒకసారి 1000, ఒకసారి 2000ని హోల్డ్ చేయగలుగుతుంది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, వీ కెన్ యూజ్ స్ట్రక్చర్స్ టు హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. See, D1's memory, next D2's memory. Okay, understood? Any doubts? Any doubts ఉంటే అడగండి అమ్మా. మృణాల్? No doubt, sir. Okay, అవినాష్, సతీష్? ఓకే సార్, నో డౌట్. ఓకే అండి, ఓకే, ఫైన్ అండి, ఫైన్, గుడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, దిస్ ఈజ్ హౌ వి రైట్ ఎ స్ట్రక్చర్. అండ్ ఇప్పుడు హౌ మెనీ రిఫరెన్సెస్ కెన్ వి క్రియేట్ ఫర్ ఎ స్ట్రక్చర్? ఆ రిఫరెన్సెస్ అంటారు, కొంతమంది ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారండి. ఆబ్జెక్ట్, రిఫరెన్స్ అంతా ఒకటే. ఓకే, ఇట్స్ లైక్ అనదర్ నేమ్ ఫర్ ద సేమ్ స్ట్రక్చర్. ఇదే సేమ్ స్ట్రక్చర్, దీనికి ఇక్కడ ఇంకొక పేరు అన్నమాట, రిఫరెన్స్. ఆ మెమరీకి మనం పెట్టుకుంటున్న పేరు. నౌ ద క్వశ్చన్ ఇస్, how many references can we create for a single structure? We can create any number of references, but make sure the names of the references are not identical.
ఒక స్ట్రక్చర్కి నువ్వు పెట్టుకునే నేమ్స్ ఎప్పుడూ కూడా ఐడెంటికల్గా ఉండేలా చూసుకోవద్దు. అంటే ఐడెంటికల్గా ఉండనివ్వద్దు, ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి నేమ్స్. నెక్స్ట్, ఒక సింగిల్ సి ఫైల్లో స్ట్రక్చర్ మెయిన్ లోపల రాయాలా, మెయిన్ బయట రాయాలా? మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఐ హ్యావ్ రిటర్న్ టు స్ట్రక్చర్ డెమో అవుట్ సైడ్ మెయిన్ నేను స్ట్రక్చర్ డెమో రాశాను. మరి దీన్ని బయటే రాయాలా ఎప్పుడు? నో, యూ కెన్ ఆల్సో రైట్ ద సేమ్ స్ట్రక్చర్ విత్ ఇన్ ద మెయిన్. సో నువ్వు స్ట్రక్చర్ అనేది మెయిన్ లోపలైనా రాసుకోవచ్చు, బయటైనా రాసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. నీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అవుట్పుట్లో. You will get the same output. See, even though you have written the structure within the main. But recommended enti, it is always recommended to write a structure outside the main. Outside the మెయిన్ ఫంక్షన్కి ఎప్పుడు కూడా బయటే ఉండేలాగా స్ట్రక్చర్ని చూసుకుంటే చాలా చాలా బెటర్. ఓకే ఫైన్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దామండి. ఓకే, వి డూ సమ్ ప్రోగ్రామ్స్. ఓకే, and consider these programs as your practice programs. ఓకే, వాటికి సంబంధించిన నోట్స్ కూడా నేను ఆ ప్రోగ్రామ్స్లోనే నేను స్పెసిఫై చేశాను, రాసి ఉంచాను. యూ జస్ట్ సింప్లీ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ పాయింట్ ఫ్రమ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అంతే. నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. లెట్ మీ లోడ్ దోస్ ప్రోగ్రామ్స్ టు ద సాఫ్ట్వేర్. కొద్దిగా లోడింగ్ టైం తీసుకుంటుంది, బట్ ఇట్ విల్ లోడ్. You can have any number of structures in a single C program. For example, here there is a structure called demo, first structure, and there is one more structure called sample. In the first structure you have variables x, y and z. In the second structure sample you have variables a, b and c. Now ఈ రెండింటిని హ్యాండిల్ చేయొచ్చా? Yes, of course we can handle. These are two references for two different structures, demo and sample. డెమోకి ఇది డి అనేది రిఫరెన్స్, శాంపుల్ స్ట్రక్చర్కి ఎస్ అనేది రిఫరెన్స్. కానీ వాల్యూస్ నేను అక్కడే ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ అని చెప్పి నేను రాయట్లేదు. ఐ హ్యావ్ డిక్లేర్డ్ రెఫరెన్సెస్, జస్ట్ రెఫరెన్సెస్ని డిక్లేర్ మాత్రమే చేశాను. బట్ ఈ రెఫరెన్సెస్కి వాల్యూస్ ఎక్కడ ఇనిషియలైజ్ చేశాను? కింద. అంటే ఇలా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో డెమో రెఫరెన్స్ డి కనుక డి డాట్ ఎక్స్, డిలో ఉండే ఎక్స్ వాల్యూకి 100 అసైన్ చేస్తున్నారు. డి డాట్ వై, డిలో ఉండే వైకి 23.45, అలాగే డి డాట్ జెడ్. నా సెకండ్ స్ట్రక్చర్ ఏంటండి? శాంపుల్ రిఫరెన్స్ ఎస్. సో ఎస్ డాట్ ఏ, ఎస్ డాట్ ఏ, ఎస్ డాట్ బి, ఎస్ డాట్ సి, వాటికి ఇలా ఇండివిజువల్గా లైన్స్లో వాల్యూస్ ఇనిషియలైజ్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దెమ్. సో డి డాట్ ఎక్స్, ఎస్ డాట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది మీకు? డి డాట్ ఎక్స్ అంటే ఈ వాల్యూ, ఎస్ డాట్ ఏ అంటే ఈ వాల్యూ. 123 ప్రింట్ అవ్వాలి. ఇక్కడ 100, ఇక్కడ 23. అలాగే సెకండ్ డి డాట్ వై, ఎస్ డాట్ బి, అలాగే నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ వాల్యూస్ డి డాట్ జెడ్, ఎస్ డాట్ సి. నౌ ఇఫ్ యూ సీ ది అవుట్పుట్, ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు అవుట్పుట్ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. See, this will be your output. Integers from both the structures, decimals from both the structures, characters from both the structures. అర్థమైందా అండి? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్? అవినాష్, మృణాల్, సతీష్? No doubt, sir. Okay, right. Now నెక్స్ట్ ప్రోగ్రామ్ స్కాన్ఎఫ్ కూడా వాడచ్చు స్ట్రక్చర్స్లో. యూ కెన్ యాక్సెస్ వాల్యూస్ ఫర్ దీ స్ట్రక్చర్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, ఒక ఇంటీజర్ పేజెస్ అని, ఒక ఫ్లోట్ ప్రైస్ అని చెప్పేసి రెండు వేరియబుల్స్ రాశాను. స్ట్రక్చర్ నేమ్ ఏమో నేను బుక్ అని తీసుకున్నాను.
ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో నార్మల్ వేరియబుల్స్ పి అండ్ ఫ్లోట్ వేరియబుల్ కాస్ట్ అని తీసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంటర్ నెంబర్ ఆఫ్ పేజెస్ అండ్ ప్రైస్ ఆఫ్ ద బుక్. నువ్వు నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రైజ్ ఎంటర్ చేయమని అడిగాను. నువ్వేది ఎంటర్ చేస్తావు కదా, నెంబర్ ఆఫ్ పేజెస్ పి, ప్రైజ్ ఏమో కాస్ట్లో స్టోర్ చేశాను. నువ్వు 1000 రూపీస్ అంటే పీలో 1000 స్టోర్ అవుతుంది. అదే పేజెస్ 1000 పేజెస్ అంటే పీలో 1000 స్టోర్ అవుతుంది. కాస్ట్లో నువ్వు దాన్ని 550 రూపీస్ అంటే కాస్ట్ అనే వేరియబుల్లో 550 రూపీస్ స్టోర్ అయ్యేలా పెట్టుకున్నాను. ఈ వేరియబుల్స్ స్ట్రక్చర్ వేరియబుల్స్ కాదండి, నార్మల్ వేరియబుల్స్ ఆఫ్ ఫంక్షన్ మెయిన్. ఓకే, ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలా ఇనిషియలైజ్ అయిన ఈ నార్మల్ వేరియబుల్స్ పీ వాల్యూ అండ్ కాస్ట్ వాల్యూని నేను ఈ స్ట్రక్చర్ వేరియబుల్స్ అయిన పేజెస్కి ప్రైస్కి రీఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తాను, స్ట్రక్చర్ బుక్ కదా, దానికి ఒక ఎంటీ రిఫరెన్స్ క్రియేట్ చేయండి. చేసి b1 డాట్ పేజెస్ అనండి. అంటే b1 అంటే బుక్, దానిలో ఉండే పేజెస్. ఆ పేజెస్కి ఏ వాల్యూని ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆల్రెడీ పీలో మనం స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా నెంబర్ ఆఫ్ పేజెస్, దాన్ని ఇనిషియలైజ్ చేసేస్తున్నాను. సో పేజెస్ 1000 అయితే ఇక్కడ పేజెస్ వాల్యూ 1000, కాస్ట్ 550 రూపీస్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నానండి, స్ట్రక్చర్లో ఉండే ప్రైస్కి. అలా ఇనిషియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా యాక్సెస్ చేసుకుంటానండి. అంటే స్ట్రక్చర్ వాల్యూస్ని ఇక్కడెక్కడో రాసేసి ఇనిషియలైజ్ చేయకుండా త్రూ స్కాన్ దఫ్ ద్వారా మనం స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం అనమాట. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. అడుగుతుంది నెంబర్ ఆఫ్ పేజెస్ అండ్ ప్రైస్ ఆఫ్ ద బుక్. నెంబర్ ఆఫ్ పేజెస్ 1000 ఇవ్వండి, స్పేస్ ఇచ్చి ప్రైస్ ఇవ్వండి 550 రూపీస్. Now you can see the number of pages are 1000 and cost of the book is 550 rupees. సో ఈ విధంగా కూడా మనం స్ట్రక్చర్ని వేరే ఇన్పుట్ వేరియబుల్స్తో స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. అర్థమైందండి? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సతీష్, రొనాల్? సార్ మనం స్ట్రక్ట్ బుక్ అని ఇది రాయాలా మనం? ఈ నేమా? ఇది సార్ కిందన అంటే స్ట్రక్ట్ బుక్ B1 అని రెఫరెన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా రాయాలి. ఎందుకు రాయాలి అంటే నువ్వు B1 అనే రెఫరెన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నావు చెప్పాలి కనుక స్ట్రక్చర్ నేమ్ రాయాలి. అది స్ట్రక్చర్ అని తెలియడం కోసం మళ్ళీ ఒకసారి ఆ కీవర్డ్ వాడతాం అనమాట. సో ఈ లైన్ కంపల్సరీగా రెఫరెన్స్ క్రియేట్ చేసినప్పుడు అని అంటే ఎస్ కంపల్సరీగా రాయాలి. ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో కూడా మనం రాసాం. అర్థమవుతుందండి? రైట్, దట్ స్టెప్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీగా రాయాలి. నౌ నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, స్ట్రక్చర్స్ అలౌస్ అరేస్. స్ట్రక్చర్స్లో నువ్వు నార్మల్ వేరియబుల్స్ ఇంటెక్స్ ఫ్లోట్ వై మాత్రమే కాదు, అవసరాన్ని బట్టి నువ్వు స్ట్రక్చర్స్లో అరేస్ని కూడా స్టోర్ చేయొచ్చంట. అండ్ హౌ టు డూ దాట్ ఇక్కడ చూడండి. ఇంటీజర్ పేజెస్ అని చెప్పి నార్మల్ వేరియబుల్ తీసుకున్నా, ప్రైజ్ నార్మల్ వేరియబుల్, బట్ ఆథర్ అనేది ఏంటండి క్యారెక్టర్ యారే. క్యారెక్టర్ యారేని ఒక స్ట్రక్చర్లో వేరియబుల్ కింద తీసుకున్నాను. ఇలా తీసుకువచ్చే యారేస్ని ఎస్ వీ కెన్ టేక్ యారేస్ యాజ్ నార్మల్ వేరియబుల్స్ ఇన్ ఏ స్ట్రక్చర్. ఎలా ఉపయోగిస్తాం చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ నెంబర్ ఆఫ్ పేజెస్, కాస్ట్, అలాగే ఈసారి ఆథర్ నేమ్ కూడా అడుగుతున్నాను. ఆ బుక్ రాసేవాడి పేరు కూడా ఇవ్వండి, అది కూడా డిస్ప్లే చేస్తాను క్యారెక్టర్ యారేలో పెట్టి అని చెప్తున్నా. సో నెంబర్ ఆఫ్ పేజెస్, ప్రైజ్, ఆథర్ నువ్వు ఎంటర్ చేయి. % D ప్రైజ్ వాల్యూ స్టోర్ అవుతుంది ఇందులో. ఇందాక ఇచ్చాం కదా 1000, అలాగా కాస్ట్ 550 రూపీస్ ఎంతో ఇందులో స్టోర్ అవుతుంది. ఆథర్ మాత్రం ఏ అనే క్యారెక్టర్ యారేలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్యారెక్టర్స్కి మనం %C కదా వాడతాము అని మీరు ఇక్కడ %C పెట్టకండి. అలా పెడితే ఆథర్ నేమ్లో నువ్వు ఎన్ని వర్డ్స్ ఇచ్చినా లాస్ట్ లెటర్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ క్యారెక్టర్ యారేలో ఇచ్చిన లెటరింగ్ అంతా స్టోర్ అవ్వాలి అంటే వీ షుడ్ యూస్ %S బట్ నాట్ %C. %C అంటే ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ప్రాసెస్ అవుతుంది. %S అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా క్యారెక్టర్ యారేస్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి. ఓకే ఫైన్. ఇలా స్టోర్ చేసేస్తాం ఈ 3 వేరియబుల్స్. స్టోర్ చేశాక మనం ఏం చేసాము అంటే
ఈ బుక్ అనే స్ట్రక్చర్కి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేశాను. చేసి ఏం చేశాను, పీలో ఉండే వాల్యూ ఏదైతే ఉందో అది B1 డాట్ పేజెస్ ఇందులో స్టోర్ చేయమంటున్నా. కాస్ట్ అనే వేరియబుల్లో ఉండేది B1 డాట్ ప్రైస్. కానీ ఇక్కడ ఆర్డర్లో ఈ క్యారెక్టర్ ఏ వాల్యూ స్టోర్ చేయడం అవ్వదండి డైరెక్ట్గా. ఈ రెండు చేసినంత ఈజీగా ఆర్డర్ వాల్యూని, అదే ఏలో ఉండే వాల్యూని ఆర్డర్ అనే వేరియబుల్కి ఇనిషియలైజ్ చేయడం అవ్వదు. దీనికోసం మనం ఒక స్పెషల్ ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటాము. ఆ ఫంక్షన్ పేరే strcpy. యాక్చువల్గా మనకి స్ట్రింగ్ ఆపరేషన్స్ అని చెప్పి, స్ట్రింగ్ ఫంక్షన్స్ అని చెప్పి ఒక వేరే చాప్టర్ ఉందండి. ఆ చాప్టర్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఇది ఏంటంటే strcpy అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ కాపీ, అంటే ఏలో ఉండే వాల్యూని B1లో ఉండే ఆర్డర్లో కాపీ చేసేయి. ఓకే, స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఏలో ఉండే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని B1లో ఉండే ఆర్డర్ అనే వేరియబుల్ ఉంది కదా, అరే వేరియబుల్, అందులోకి కాపీ చేసాయి. ఓకే, దీని ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ గురించి మనకు స్పెషల్ చాప్టర్ ఉంది, అక్కడ డిస్కస్ చేస్తాం. నా ఈ వేరియబుల్స్ అన్నీ ఇనిషియలైజ్ అయిపోయినట్టే, ఎవరివి, ఈ స్ట్రక్చర్ వేరియబుల్స్ అన్నీ కూడా. సో హ్యాపీగా వాటిని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో నెంబర్ ఆఫ్ పేజెస్ 1200 pages, 3400 rupees of book, అండ్ ఆథర్ ఏదో పేరు రాసేయండి, ఎస్కే శర్మ, ఎంటర్. సి ఆల్ వాల్యూస్ గాట్ డిస్ప్లేడ్ యూజింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్. అర్థమైందా అండి ప్రోగ్రాము? ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్? అవినాష్, సతీష్, మృణాల్. నో సార్. ఓకే, పర్సంటైల్ ఎస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు పర్సెంటైల్ సి అంటే ఒకే ఒక క్యారెక్టర్ ప్రింట్ చేయమని, అవునా? ఎస్ సార్. కానీ పర్సెంటైల్ ఎస్ అంటే ఇక్కడ సి రాస్తే ఏ అనే ఒక యారేలో ఒక క్యారెక్టర్ లేదు కదా. ఆథర్ ఎస్కే శర్మ అని ఇచ్చాం, ఎస్కే డాట్ శర్మ, ఈ లెటర్స్ అన్నీ ఇది స్టోర్ చేసుకుంది. మరి ఇక్కడ నువ్వు సి పెడితే ఒకే ఒక క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, కానీ నాకు మొత్తం నేమ్ అంతా ప్రింట్ అవ్వాలి. అప్పుడు సి కాదు ఇక్కడ రాయాల్సింది, పర్సెంటైల్ ఎస్. ఓకేనా? ఓకే సార్. రైట్. నౌ ఇది కొద్దిగా లాజికల్ టాపిక్, జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో strcpy, ఇది ఏ హెడర్ ఫైల్ అంటే ఇక్కడ రాసాను చూడండి, స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ నుంచి వస్తుంది. ఓకే, ఆ హెడర్ ఫైల్లో ఉండే ఈ రెస్పెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ వాడుకున్నాం. ఇప్పుడు స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ని రాయవచ్చునా? ఎస్, రాయొచ్చండి, కానీ కొద్దిగా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ తీసుకున్నాను, 1 and 2. 1లో నార్మల్ ఇంటీజర్ వేరియబుల్, ఫ్లోట్ వేరియబుల్ పెట్టుకున్నాను. 2లో ఏం చేశానంటే ఒక క్యారెక్టర్ యారే వేరియబుల్ పెట్టుకున్నాను. కానీ సెకండ్ వేరియబుల్ చూడండి, 2 అనే స్ట్రక్చర్లో సెకండ్ వేరియబుల్ నార్మల్ వేరియబుల్లా లేదు. ఎలా ఉంది? ఫస్ట్ స్ట్రక్చర్ తాలూకా రిఫరెన్స్ లా ఉంది. అంటే ఒక స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ అంటే ఈ 2ని తీసుకెళ్ళి ఇలాగా, ఓకే, ఈ స్ట్రక్చర్ 1లో రాసేయడం కాదు, ఇలా రాయకూడదు, పెద్ద తప్పు అయిపోద్ది, అలా ఎప్పుడు రాయకండి. స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ని ఫిజికల్గా తీసుకెళ్ళి పెట్టడం కాదు. ఒక స్ట్రక్చర్ తాలూకా మెమరీని, ఏది 1ని ఇంకొక స్ట్రక్చర్లో స్టోర్ చేయడాన్ని స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అని అంటాము. ఓకే, అదే కానీ కాపీ పేస్ట్లు చేయడం అయితే కాదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను ఏం చేస్తానో, ఎలా యాక్సెస్ చేస్తానో చూడండి. నేను ఒక క్యారెక్టర్ యారే నా దగ్గర రెడీగా పెట్టుకున్నాను, విత్ వాల్యూ ఎంత అండి, రామ్ కుమార్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఈ సెకండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి మాత్రమే రిఫరెన్స్ క్రియేట్ చేస్తాను, ఫస్ట్ స్ట్రక్చర్కి క్రియేట్ చేయను. ఎందుకంటే నాకు తెలుసు 2 అనే స్ట్రక్చర్లో 1 అనే స్ట్రక్చర్ రిఫరెన్స్ ఉందని.
ఓకే. ఇప్పుడు ఈ రోల్ నంబర్ పర్సెంటేజ్ యాక్సెస్ చేయాలి అంటే వన్ రిఫరెన్స్ ఎంత ఓ డాట్ రోల్ నంబర్ ఓ డాట్ పర్సెంటేజ్. అది ఎలా నేను ఐడెంటిఫై చేస్తాను. వెరీ సింపుల్ అండి. క్యారెక్టర్ ఎన్ ఆఫ్ 10 ఈక్వల్ టు రామ్ కుమార్ అని రాశాను. రాసి ఈ స్ట్రక్చర్ 2కి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేశాను టీ అని చెప్పేసి. ఇప్పుడు నేను టీలో ఏం చేస్తానో చూడండి. ఎస్టీఆర్ సిపివై అని చెప్పేసి టీ డాట్ నేమ్ టీ డాట్ నేమ్లోకి ఎన్ వాల్యూని కాపీ చెయ్యి. ఎన్ వాల్యూ ఎంత ఉంది అప్పటికి రామ్ కుమార్ ఉంది. అది ఎందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను టీ డాట్ నేమ్ అనే వేరియబుల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్ ఈ వేరియబుల్ ఇనిషియలైజ్ అయిపోయింది. బట్ ఈ రెండు వేరియబుల్స్ ఇనిషియలైజ్ అవ్వాలి. అది ఎలా ఇనిషియలైజ్ చేస్తాం? స్ట్రక్చర్ 1 తాలూకా రిఫరెన్స్ అసలు మెయిన్ ఫంక్షన్లో లేదే, కానీ ఎక్కడుంది 2లో ఉంది. ఎలా యాక్సెస్ చేస్తానో చూడండి. ఇప్పుడు 2 దగ్గరికి వెళ్ళి 2 నుంచి ఓ దగ్గరికి వెళ్ళి ఓ నుంచి రోల్ నెంబరు అదే ఓ నుంచి పర్సంటేజ్ యాక్సెస్ చేస్తాను. ఎలా చేస్తాను ఇదండి, ఇలా చేస్తానండి. టీ డాట్ ఓ డాట్ టీ అంటే ఇది, డాట్ ఓ అంటే ఇది, డాట్ ఓ డాట్ అంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇందులో ఉండే రోల్ నెంబర్ టీ డాట్ ఓ డాట్ రోల్ నెంబర్ టీ డాట్ ఓ డాట్ పర్సంటేజ్ అలా ఇనిషియలైజ్ చేసుకొని ప్రింట్ చేశాను. అర్థమైందా అండి స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అంటే ఏంటో? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్ ఉంటే అడగండమ్మా ఇప్పుడే. మృణాల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి సార్ ఇంకోసారి. ఇక్కడ ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి? విచ్ ఈస్ ఏ కాన్సెప్ట్. దిస్ కాన్సెప్ట్ స్ట్రక్చర్స్ ఆల్సో సపోర్ట్ పాయింటర్స్. స్ట్రక్చర్స్ మీకు పాయింటర్స్ని కూడా సపోర్ట్ చేస్తాయండి. చాలా ఈజీ ఇక్కడ. సో డీటెయిల్స్ అనే ఒక స్ట్రక్చర్ తీసుకున్నాను. రోల్ నెంబర్, పర్సెంటేజ్, జెండర్. దీనిలో నేను ఏం చేస్తానంటే ఈ స్ట్రక్చర్కి డి అనే ఒక రెఫరెన్స్, పీటీఆర్ అదే స్ట్రక్చర్కి పీటీఆర్ అనే రెఫరెన్స్ క్రియేట్ చేస్తారు. ఈ డి రెఫరెన్స్ మీకు చాలా ఈజీ చేయడం. ఎలాగా 121.34.56 ఎం. కానీ ఈ పాయింటర్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలి అంటే ఇది నార్మల్ వేరియబుల్ కాదండి, పాయింటర్ వేరియబుల్. పాయింటర్ అంటే ఏం చెప్పుకున్నాము? వాల్యూ ఎట్ ద అడ్రస్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు నేను పాయింటర్ ఇప్పుడు టోటల్ డీటెయిల్స్కి ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయంటే డి అండ్ పీటీఆర్ రెండు ఉన్నాయి. డి ఇనిషియలైజ్ అయ్యింది, పీటీఆర్ మాత్రం ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇది నా ఇంటెన్షన్ ఏంటంటే డిలో ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా వాల్యూస్ అన్నిటిని కూడా పీటీఆర్లో పడేద్దాం. ఎలా పడేస్తాను? ఇలా పడేస్తాను. యాంపర్సెంట్ డి అంటే ఏంటండి? డి తాలూకా అడ్రస్. ఆ అడ్రస్ని తీసుకెళ్ళి ఎవరికి ఇనిషియలైజ్ చేస్తాను? ఈ పాయింటర్ వేరియబుల్కి ఇనిషియలైజ్ చేస్తాను. సో ఇప్పుడు డి అడ్రస్లో ఏ వాల్యూస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎవరికి అవైలబుల్గా ఉంటాయి? పీటీఆర్ అనే పాయింటర్ వేరియబుల్కి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు డి ఎలా తెచ్చుకుంటుంది దాన్ని? డి డాట్ రోల్ నెంబర్, డి డాట్ పర్సెంటేజ్, డి డాట్ జెండర్ అని అంటాం. కానీ పాయింటర్ రిఫరెన్స్లో ఉండే వాల్యూస్ని అలా డాట్స్ పెట్టకూడదు. వీ షుడ్ యూస్ దీస్ సింబల్స్. మైనస్ గ్రేటర్ దాన్ యారో మార్క్ లాగా అనమాట. మైనస్ గ్రేటర్ దాన్ పీటీఆర్ డాట్ అనకండి. పీటీఆర్ యారో మార్క్ రోల్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్నది వస్తుంది, ఎందుకంటే అది ఇది ఒకటే కనుక. ఇలాంటి పర్సెంటేజ్, ఇలాంటి జెండర్. ఏమైనా డౌట్ ఉందా అండి? ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్. రెండు ఒకటే అవుట్పుట్స్ ఇస్తాయి మీకు. సి డి డాట్ వాడాము, పాయింటర్ యారో మార్క్ వాడాము. యూ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్స్. సో వాట్ ఈజ్ సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్? ఒక స్ట్రక్చర్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, వాటికి ఎంత మెమరీస్ అసైన్ చేసాము, ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకోవడానికి వి యూస్ స్ట్రక్చర్ సైజ్. వీ కెన్ క్యాలిక్యులేట్ ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. ఇంటీజర్ కనుక 4 bytes, ఫ్లోట్ కనుక 4 bytes, క్యారెక్టర్కి అయితే 1 byte, బట్ క్యారెక్టర్ యారే ఆఫ్ కెపాసిటీ 10 కనుక ఇక్కడ 10 bytes అనమాట. సో 10 + 4 + 4 18 రావాలి మెమరీ.
అందుకే నేను ఏం చేశానంటే ఆ స్ట్రక్చర్కి S1 అని చెప్పి ఒక ఎంటీ రిఫరెన్స్ క్రియేట్ చేశాను. చేసి ఈ స్ట్రక్చర్ కూడా నార్మల్ వేరియబుల్ లానే ఉంటుంది కనుక దాని అడ్రస్ ఏంటో చూపించమన్నాను. జస్ట్ లైక్ యాంపర్సెంట్ వై అని ఎలా అంటే అడ్రస్ వస్తుందో అలాగా. అలాగే యాంపర్సెంట్ S1.x ఈ S1 అడ్రస్లో ఉండే ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయమన్నాను. S1 అడ్రస్లో ఉండే ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది కూడా అంతే. అడ్రస్ ఆఫ్ S1.y, అడ్రస్ ఆఫ్ S1.z. గుర్తుపెట్టుకోండి, S1 అడ్రస్ ఏదైతే ఉంటుందో అందులో 3 ఉన్నాయి. మళ్ళా ఈ ఫస్ట్ వేరియబుల్ అడ్రస్, ఈ S1's అడ్రస్ ఒకటే ఉంటుంది. ఈ రెండు మాత్రం అడ్రస్లు మారుతాయి అన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జిక్యూషన్లో, సెకండ్ ఎగ్జిక్యూషన్లో నేను సైజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్టార్టింగ్ ప్రోగ్రామ్స్లో మనం యూజ్ చేసాం కదా సైజ్ ఆఫ్ ఆ ఫంక్షన్ యూజ్ చేసి, ఆ ఆపరేటర్ యూజ్ చేసి. ఇది కూడా ఒక కీవర్డే. సైజ్ ఆఫ్ S1 ఎంత అండి, మనం అనుకున్నట్టు 18 రావాలి. అలాగే ఓన్లీ ఇండివిజువల్ ఎక్స్కి అయితే సైజు 4, ఫ్లోట్కి 4, అలాగే మిగిలిన దానికి 10 బైట్స్ రావాలి. ఎంత వస్తుందో చూద్దాం. Now if you see here, S1 address, first variable x address same, y z array డిఫరెంట్గా ఉన్నాయి. టోటల్ సైజ్ ఎంత రావాలనుకున్నామండి, 18 బైట్స్ అన్నాము. కానీ ఇక్కడ ఎంత వస్తుంది, 20 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇండివిజువల్గా 4+4+10 18 చూపిస్తుంది. ఇండివిజువల్గా అయితే 18, కానీ కలెక్టివ్గా 20 ఎందుకు వస్తుంది అంటే అనదర్ ఎక్స్ట్రా 2 బైట్స్ ఇదిగోండి ఈ స్ట్రక్చర్ది. సో స్ట్రక్చర్ కెన్ హోల్డ్ మినిమం 2 బైట్స్ ఆఫ్ మెమరీ. సో అందులో ఉండే వేరియబుల్స్ ప్లస్ ఈ స్ట్రక్చర్ మెమరీ కూడా కలుపుకొని నీకు 18+2 20 బైట్స్ వచ్చిందనమాట. అర్థమైందండి స్ట్రక్చర్ సైజ్ ఎలా ఉంటుందో? గాట్ ఇట్? స్ట్రక్చర్లో రాసే ఇండివిజువల్ వేరియబుల్కి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సైజెస్ అలొకేట్ అవుతాయి. ఓకేనా? If you see the output, you can observe that ఒకసారి అవుట్పుట్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటుందో చూసారా? ఆల్రెడీ ఐ హ్యావ్ ఇనిషియలైజ్డ్ 11 12.78 ఏ ఇనిషియలైజ్ చేశాను. కానీ ఫస్ట్ వేరియబుల్ ఒకటే ఇనిషియలైజ్ అయింది, మిగిలినవి ఏవి ఇనిషియలైజ్ అవ్వలేదు. అంతేకాదు నాకు ఇక్కడ కొన్ని వార్నింగ్స్ కూడా వచ్చాయి. ఏంటా వార్నింగ్స్? ఎక్సెస్ ఎలిమెంట్స్, ఎక్కువ ఎలిమెంట్స్ పెట్టేస్తానంట. నేను ఎక్కువ ఎక్కడ పెట్టానండి, తీసుకున్నవి 3 వేరియబుల్స్, ఇచ్చినవి 3 ఇనిషియలైజేషన్స్, అయినా సరే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది? ఎందుకంటే we can define a union with many members, but at a given point of time only one member can contain a value. ఓన్లీ నువ్వు ఎన్ని యూనియన్లో ఎన్ని వేరియబుల్స్ అయినా పెట్టుకో, కానీ ఇనిషియలైజ్ అయ్యేది మాత్రం ఓన్లీ ఒక్క వేరియబుల్ అన్నమాట. యూ కెన్ ఇనిషియలైజ్ ఓన్లీ 1 వేరియబుల్. సో యూనియన్కి స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రక్చర్లో నువ్వు ఎన్ని వేరియబుల్స్ పెట్టుకొని ఎన్ని రాసుకున్నా నీకు అవి చక్కగా ఇనిషియలైజ్ అవుతాయి. యూనియన్లో మాత్రం నువ్వు ఎన్ని వేరియబుల్స్ పెట్టినా సరే అందులో ఒక్కటి మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది, మిగిలిన నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఒకటే. అంటే యూనియన్లో ఈసారి నుంచి నువ్వు ఎన్ని వేరియబుల్స్ పెట్టుకోవడం ఉత్తమం, యూ కెన్ కీప్ ఓన్లీ, ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు రైట్ ఓన్లీ 1 వేరియబుల్ ఇన్ యూనియన్. సైజ్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, యూనియన్లో నేను ఒక యూనియన్ తీసుకున్నాను, శాంపుల్ అని చెప్పేసి XY యారే తీసుకున్నాను. సైజ్ ఎలా రావాలి, 10+4+4 18 రావాలి. మహా అయితే యూనియన్కి ఇంకొక 2 కలుపుకొని 20 రావాలి ఇందాక వచ్చేటట్టు, రైట్? సో యూనియన్కి రెఫరెన్స్ తీసుకున్నాను, వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేశాను. చేసి ఏమంటున్నాను, అదే కాపీ కూడా చేశాను ఆ వాల్యూస్ని. చేసి ఆ 3 వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. ఒకటి యూనియన్లో పెట్టే వేరియబుల్స్ ఇనిషియలైజ్ అవ్వవు, 0.1. ఓకే, సో ఇక్కడ నీకు ఏదో ఒకటే అవుతుంది. అలాగే అడ్రసెస్ ప్రింట్ చేశాను యూనియన్కి. అలాగే అదే యూనియన్కి నేను ఏం చేశాను, సైజ్ కూడా ప్రింట్ చేశాను ప్రతి దానికి. ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ S1 అని అన్నాను, అంటే ఎంటైర్ యూనియన్కి సైజ్ ఒకేసారి ప్రింట్ చేయమని చెప్పాను. ఆ కింద చూసుకుంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్కి సైజ్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో మీకు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి,
అడ్రసెస్ ఏవేవో వచ్చేస్తున్నాయి. ఒక వేరియబుల్ మాత్రం ప్రింట్ అయింది. హెలో అని చెప్పి s1.z హెలో అనేది ప్రింట్ అయింది చక్కగా. కానీ మిగిలిన s1.x, s1.y చూడండి ఏవేవో వచ్చేసాయి. అలాగే నెక్స్ట్ అడ్రసెస్ ప్రింట్ చేసాము. మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. అన్నిటికీ ఒకటే అడ్రస్ ఉంది. S1కి, s1.xకి, వైకి, జెడ్కి అన్నిటికీ ఒకే అడ్రస్ ఎక్కడా మారలేదు. అదే ఇందాక స్ట్రక్చర్స్లో ఎక్స్కి ఒక అడ్రస్, వైకి ఒక అడ్రస్, జెడ్కి ఒకటి ఉంది. యూనియన్లో అన్నీ ఒకే మెమరీని షేర్ చేసుకుంటాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఎక్స్కి పెట్టిన వాల్యూ ఎంత పెట్టావు, ఫస్ట్ ఎక్స్కి 100 పెట్టావు. ఆ 100ని మళ్ళీ 23.45 అదే మెమరీ కనుక రీప్లేస్ చేసింది. ఆ 23.45ని నువ్వు దేంతో ఇనిషియలైజ్ చేసావు, హెలోతో, స్ట్రింగ్ యారేతో, క్యారెక్టర్ యారే అది ఇనిషియలైజ్ చేసింది. సో నువ్వు లాస్ట్ రాసిందే వ్యాలిడ్లో ఉన్నది, ఎందుకంటే అన్నిటికీ ఒకటే మెమరీ కనుక. ఈ సైజ్ ఎంత చూడండి, నేను 20 క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇక్కడ ఎంత కనిపిస్తుంది, ఓన్లీ 12 మాత్రమే కనిపిస్తుంది. అది ఎలాగో తెలిసిన ఓన్లీ ఒక మెమరీ మాత్రమే. ఈ మూడిట్లో పెద్ద మెమరీ దేనిదండి, క్యారెక్టర్ది. ఇక్కడ క్యారెక్టర్ యారేదే కదా లార్జెస్ట్ మెమరీ. ఆ లార్జెస్ట్ మెమరీ ఆఫ్ దట్ క్యారెక్టర్ ప్లస్ ఆ యూనియన్కి ఒక 2 బైట్స్. సో టోటల్ 12 బైట్స్. అంతేగాని మనం అనుకుంటున్నట్టు 20 బైట్స్ ఇనిషియలైజ్ అవ్వదు, ఎందుకంటే అన్ని అన్ని వేరియబుల్స్ నీకు స్టోర్ చేసుకోలేదు. యూనియన్ కెన్ హోల్డ్ ఓన్లీ వన్ వాల్యూ. అర్థమైందండి యూనియన్కి స్ట్రక్చర్కి డిఫరెన్స్ మీకు, మృణాల్? ఎస్ సార్. ఓకే, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్.